ఆ రెండు పార్టీలది ఒక్కటే స్క్రిప్ట్. తమ పాలనకు ఇదే మార్క్ అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసమే పనిచేస్తున్నామంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా వినూత్న పథకాలు అమలు చేస్తున్నామంటున్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటి పనులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పేదల కష్టాల్ని తీర్చేలా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిరుపేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది. ఒక్క ఏడాదిలోనే సీఎంఆర్ఎఫ్ కింద 1056 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఇంత మొత్తంలో ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వము 1056 కోట్లు గడిచిన 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వము ఏనాడు ఇంత ఖర్చు పెట్టలేదు. 1056 కోట్ల రూపాయలు నిరుపేదలకు జబ్బు చేస్తే వారికి అండగా ఉండాలి అని ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వడం జరుగుతుంది. పేదలకి సన్నబియ్యం ఇస్తున్నాం, మొదటి విడత ఇళ్లు మంజూరు చేశాం, త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా ఈ నెలాఖరులోపు రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. మొన్న ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తున్నాం, ఇప్పుడు ఇల్లు ఇచ్చాం. ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండో విడత మిగిలిన వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటాం. కొంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఈ నెలాఖరులోపు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం. రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు ఖర్చు చేస్తామని పొంగులేటి ప్రకటించారు. ప్రజలకి ఇంత మంచి చేస్తున్నా బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఒక్కటే స్క్రిప్ట్ చదువుతున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ సోయి లేకుండా విమర్శ చేయకూడదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు తమ తీరు మార్చుకోవాలన్నారు.